చాలామందికి వాక్యం ఎడల ఆసక్తి ఉంటుంది కానీ అంగీకరించుటకు ఆసక్తి ఉండదు. వింటున్నారా? అసలు కొంతమందికి అయితే అసలు వాక్యం అంటేనే బోర్ అనుకో, ఆడ సంగతి తీసేసి ఇప్పుడు వాళ్ళ సంగతి వద్దు. కొంతమంది వాక్యము వింటారు కానీ ఆసక్తిగా దాన్ని అంగీకరించరు. వాళ్ళకి ఏదైనా అనుకూలమైన వచనం కలిగింది అనుకో, ఆమేన్, ప్రైజ్ లార్డ్, స్తోత్రం అంటారు. కొంచెం గట్టి మాట, కఠినమైన మాట, నొప్పించే మాట వచ్చిందనుకో, ఈ పాస్టర్ గారికి ఈ వాక్యం తప్ప ఏం దొరకలేదా, ఎందుకు ఈయన మనల్ని క్లాసు బీకుతున్నాడు, వాళ్ళకి అది అట్ట ఉంటుంది. అదే దేవుడు మిమ్మల్ని దీవించును కాకంటే ఆమేన్. నీ దీవెన దేవుని వాక్యాన్ని అంగీకరించడంతోనే ప్రారంభించబడుతుంది. స్తోత్రం చెప్పండి. 2024లో అసలు వాక్యం అంటే ఆసక్తి లేదా? ఈ సంవత్సరం ఆసక్తితో విందువుగాక. కొంతమంది వాక్యం ఆసక్తిగా విన్నారా? ఈ సంవత్సరం ఆసక్తితో అంగీకరించుదురుగాక. రిసీవ్. ఆమేన్. ఆది యందు చెప్పండి, ఆ వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై. ఇప్పుడు వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరించావనుకో, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడు అంటే ఎవరిని అంగీకరించినట్టు? ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందట? మరి వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు కూడా ఎవరి దగ్గర ఉంటారు చెప్పరేంటండి? ఆ వాక్యం ఎలా దిగి వచ్చిందట? కృపయు సత్యము. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారి మీద, వారి కుటుంబాల మీద కృప ఉంటుంది. స్తోత్రం. వారికి సత్యాన్ని విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. నువ్వు కూడా యుగ యుగాలు యేసయ్యతో బతుకుతావు. లూదియా వాక్యం వింటుంది, వాక్యము కొరకు హృదయమును తెరుచుకొని వింటుంది. ఆ వాక్యం డైరెక్ట్గా ఆమె గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఆమె మారు మనసు పొందింది, వారిని కూడా క్రీస్తు యొద్దకు నడిపించింది. వాక్యమును ఆసక్తితో అంగీకరించిన వాళ్ళు రక్షించబడటమే కాదు, వాళ్ళ పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకొస్తారు? మేమంటే అప్పుడేదో తీసుకున్నాం కానీ నీ వయసు ఎంతమ్మా? 18. మమ్మీ నీకు పెళ్ళి అవ్వాలి, ఒక పిల్ల పుట్టాలి, కనీసం 22 కూడా రాకపోతే బాప్తీసం తీసుకోవచ్చా? మేమంటే అప్పుడు ఆ పాస్టర్ గారు మాయ మాటలకి పడిపోయాం కానీ మీరు పడిపోవద్దు. చెప్పండి, సైతాను బోధ, దేవుడు బోధ? నువ్వు బాప్తీసం తీసుకోవడానికి దేవుని సేవకుడు మాయ మాటలు చెప్పాడా? ప్రభుత్వం అంటది 18 సంవత్సరాలు నిండకుండా ఆడపిల్లకు పెళ్లి చేయొద్దు అంటారు, కానీ మనోళ్ళు చేసేదాన్ని అయ్యే. వయసు నిండకుండా పెళ్ళిళ్ళు, కానీ బాప్తీసానికి మనోళ్ళు పెట్టుకున్నారు. యేసయ్య పెట్ల. ఎవరు పెట్టారు ఏజ్ లిమిట్? చెప్పరేంటండి? మనోళ్ళు పెట్టుకున్నారు. దీనికి వయసు కావాలి, పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, చెప్పండి, పిల్లోడు పుట్టాలి. పెళ్ళికైతే పాస్టర్ గారు చూసి చూడనట్టు పోయా ఎడమరి నేను గుడ్డోండి కదా అందునాలండి. దీనికి పెళ్ళికేమో వయసు ఉండదో ఏముండదో. బాప్తీసానికంటే అన్న మా అమ్మకి చెప్పాను ఇంకా వయసు రాలేదంట, అన్నిటికీ వయసు వచ్చింది, ఈ బాప్తీసానికి మాత్రం ఏమవ్వాలి? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తింతును నాయనా. బాప్తీసం తీసుకోకుండా 70 సంవత్సరాలు వస్తాయి, అప్పుడు కూడా ఏమంటే తెలుసా? నన్ను దిద్దుము చిన్న ప్రాయము. ఎప్పటి నుంచి దిద్దుతున్నాడు నిన్ను? ఎప్పటి నుంచి తీసుకోమంటున్నాడు బాప్తీసం? ఇంకా నువ్వు చిన్న పిల్లవే, చిన్నోడివే. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించండి. ఎట్లా ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించండి. పేతురు వాక్యం చెబుతుండగా కొంతమంది సహోదరుల గుండెలు పొడవబడ్డాయి, కోయబడ్డాయి, నరికినట్టుగా ఉన్నాయట. ఈందేం వాక్యం అని అనుకోలేదు. అయ్యా మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు? స్తోత్రం, హల్లెలూయా. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. స్తోత్రం. అంతే, వేరయ్యారు. పేతురుకు కాదు, లోకమునకు బాప్తీసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. ఆమేన్. ఎవరైతే వాక్యమునకు లోబడి నిలవబడతారో వారు సంఘాలను కడతారు. ఎవరైతే వాక్యానికి అవిధేయులు అవుతారో చెప్పండి, వారు సాతాను పంచన చేరతారు. కల్లబుల్లి మాటలు కదా, నిజమే చెబుతున్నా. యేసు ప్రభు అనేక మందికి వాక్యం చెప్తా ఉంటే కొంతమంది వ్యసన పడిపోయి వెళ్ళిపోయారు, అభ్యంతర పడి వెళ్ళిపోయారు. ఇదే వాక్యం అనుకుంటూ వెళ్ళారు. పేతురుతో అన్నాడు, నువ్వు కూడా ఉంటావా, వెళ్తావా? అయ్యా నేను ఉంటానయ్యా.
నిత్య జీవపు ఓటలు కలిగిన నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ నిత్య జీవపు ఓటల ద్వారానే పేతురు పరిచర్యలు అద్భుతాలు జరిగాయి. స్తోత్రం. వేల మంది మారారు. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తే ఆ వాక్యమే నీకు అన్ని ఇస్తుంది. స్వస్థత ఇస్తుంది, డబ్బునిస్తుంది, అవసరాలు తీరుస్తుంది, చివరికి పరలోకాన్ని కూడా తీసుకెళ్తుంది. యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్.